Hello OTTians. Today's movie is బచ్చలమల్లి డైరెక్టెడ్ బై సుబ్బు మంగాదేవి. ఇది సురవరం తుని మండలంలో జరిగిన బచ్చలమల్లి అనే ఒక రియల్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఫిక్షనలైజ్ చేసి తీసిన స్టోరీ. 1985లో 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ రావడం నుండి అధఃపాతాళంలోకి పడిపోవడం వరకు బచ్చలమల్లి లైఫ్ స్టోరీనే ఈ మూవీ ప్లాట్. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అని చెప్పే ముందు ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్కి రివ్యూస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే బచ్చలమల్లి క్యారెక్టరిస్టిక్స్ ని బాగా డిజైన్ చేసుకున్నారు. నరేష్ గారు ఆ గెటప్ ని కూడా అంతే బాగా పూల్ ఆఫ్ చేశారు. క్యారెక్టరైజేషన్ కూడా ఒకడి మూర్ఖత్వం వల్ల తన జీవితం ఏమైంది అని చూపించారు. బట్ ఈ క్యారెక్టరైజేషన్ ఆర్క్ ని ఫుల్ఫిల్ చేసే అంత డెప్త్ లేదు స్టోరీ అండ్ రైటింగ్ లో. కొన్ని డైలాగ్స్ వరకు పర్వాలేదు, ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్. సో నాకైతే అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్, డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. బోత్ ఈటీవీ విన్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫౌల్ లాంగ్వేజ్ అండ్ లాడ్జ్ రూమ్స్ లో 1-2 అడల్ట్ సీన్స్ ఉంటాయి, సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్, అల్లరి నరేష్ గారి బచ్చలమల్లి అవతార్ చాలా న్యాచురల్ లుక్ అచీవ్ చేశారు. అండ్ నరేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఇది ఈ మూవీకే బిగ్గెస్ట్ ప్లస్. నెక్స్ట్, ప్రీ క్లైమాక్స్ లో మదర్ అండ్ సన్ మధ్య కాన్వర్సేషన్, అది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మూర్ఖత్వం వల్ల ఒక మనిషి తనకు నచ్చినవి అండ్ తనకు నచ్చనివి అండ్ తను అంటే నచ్చని వాళ్ళని కోల్పోతున్నా, అంతేగా ఏముంది నాకు నచ్చినట్టు ఉంటున్నానుగా అనుకునే ఆ ప్రాసెస్ లో తనని తను ఎలా కోల్పోయాడు అనే పాయింట్ ని హార్ట్ టచింగ్ గా చూపించారు. బాగా కనెక్ట్ కూడా అవుతాం. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ లో ఇలా కాకుండా ఇంకోలా జరుగుంటే, బచ్చలమల్లి తనకి నచ్చినట్టు కాకుండా తను కోరుకున్నట్టు ఉండుంటే లైఫ్ ఎలా ఉండేది అనే పాయింట్ మీద వచ్చే సిరీస్ ఆఫ్ గ్లిమ్సెస్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటూనే మన ఫేస్ లో ఒక స్మైల్ తీసుకొస్తాయి. ఇంక మూవీలో మేజర్ డ్రాబ్యాక్స్ వచ్చేసి, బచ్చలమల్లి ఒక మూర్ఖుడు అని ఇనీషియల్ ప్రొసీడింగ్స్ లో ఎస్టాబ్లిష్ చేసేసి, ఇంక మూర్ఖుడు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది, ఎలాంటి లిమిటేషన్స్ లేవు, ఈ కెన్ బి అన్‌ప్రెడిక్టబుల్ అనేలా ఉంటాయి ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ అన్ని. ఒక చిన్న విషయాన్ని బచ్చలమల్లి మూర్ఖత్వం ద్వారా, అంటే మళ్ళీ దీంట్లో గ్రాఫ్ కూడా ఒకలా ఉండదు. చెడు అండ్ మంచి వేరియేషన్స్ మిక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తన తండ్రి చేసిన తప్పుకి జీవితకాలం ద్వేషించే బచ్చలమల్లి హీరోయిన్ మాత్రం ఎవరినో ప్రేమించాను అంటే ఏం క్వెషన్ చేయకుండా వాళ్ళని కలిపి సాక్రిఫైస్ చేసేయడానికి రెడీ అయిపోతాడు. చెప్పగా మంచి మూర్ఖత్వం కూడా ఇలా టచ్ చేశారంతే. సో బచ్చలమల్లి ట్రిగ్గర్ పాయింట్స్ ని బేస్ చేసుకుని స్టోరీని అటు ఇటు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అంతే కానీ స్టోరీలో ఎక్కడా పెద్ద మేజర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏం ఉండదు. ఈ క్యారెక్టరైజేషన్ కి తగ్గ స్టోరీ పడుంటే వేరే లెవెల్లో ఉండేది మూవీ. నెక్స్ట్, ఇలాంటి రా అండ్ రియలిస్టిక్ ఫేసెస్ అండ్ సరౌండింగ్స్ మధ్య ఎందుకో హీరోయిన్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్ లా అనిపించింది. ఏదో క్యాల్కటా బ్యాక్గ్రౌండ్ అది ఇది అని కవర్ చేశారు కానీ మూవీలో హీరోయిన్ అంత రియల్ పీపుల్ మధ్య ఆడ్ ఫేస్ అవుట్ లా అనిపించింది. అండ్ లవ్ ట్రాక్ కూడా అంతేం ఎక్కలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ కూడా మూవీలో అనవసరంగా ఇరికించినట్టు ఉంటుంది. మేబీ హనుమాన్ హిట్ తర్వాత హీరోయిన్ కోసం కొన్ని ఆబ్లిగేటరీ చేంజెస్ ఏమైనా చేశారేమో, ఎస్పెషలీ లుక్స్ పరంగా. ఒక థీమ్ సాంగ్ లా వస్తుంది, అది బాగా అనిపించింది. లవ్ ట్రాక్ లో సాంగ్స్ ముందే చెప్పినట్టు పెద్దేం కనెక్ట్ అవ్వలే. బీజిఎం ఇస్ స్ట్రిక్ట్లీ ఓకే. 1-2 అన్నెసెసరీ ఫైట్స్ కూడా అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే క్యారెక్టర్ ఆల్రెడీ పవర్ఫుల్ అని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి సీన్స్ నేమ్ కొంచెం బాగా రాసుంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. ఇంకా వేరే క్యారెక్టర్స్ లో చేసిన వైవా హర్ష, ప్రవీణ్, రావ్ రమేష్ అండ్ హరితేజ గారు అందరూ వాళ్ళ రోల్స్ లో బాగా చేశారు. ఎస్పెషలీ ఫ్రెండ్ ని తన స్వార్థం కోసం గొడవల్లో ఇరికించేసి ఇంకా బెడిసి కొడుతుంది అనే టైంలో సేఫ్ గా జారుకునే ఒక పెక్యూలియర్ క్యారెక్టర్ లో వైవా హర్ష గారు నాకు బాగా నచ్చారు. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.